ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, ఈ రాత్రి నీ దయా కనికరమును కృపను సమాధానమును మీరు మాకు అనుగ్రహించి ఈరోజు సాయంకాల వేళలో మరలా నీ వాక్కును, మరణము లేని జీవము కలిగిన నీ శక్తి కలిగిన వాక్కును నాయనా మీరు మా కొరకు అనుగ్రహించిన నీ జీవమును, ఆత్మను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును, ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఇది నాన్న నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా కనికరించండి, వారి మీద నీ కనుదృష్టి ఉంచండి, వారికి బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేకమును బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. కుటుంబం అంతా నీ బిడ్డల్ని సన్నిధికి వచ్చారు నాయనా, వారి మీద కూడా నీ కనికరం ఉంచండి. వారు కూడా నిన్ను ప్రేమించి వర్ధిల్లుటకు కృప దయచేయండి. నీ కనికరం ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. రైట్, కూర్చుందాం. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటా ఉన్నాము. ఇసాక్ ఇక్కడ పెట్టు. ప్రభు యొక్క కృపా కనికరములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న నీ ఫోన్ తీసేయాలి. విను, నేను చెప్పేది విను. మళ్ళీ నేను అప్పచెప్పించుకుంటా నాన్న. మళ్ళీ నేను అడుగుతా, నాకు చెప్పాలి. నువ్వు చెప్పలేదనుకో ఇక్కడే మరి దెబ్బలు కూడా పడతాయి. మన నీ ఇష్టం, సరేనా? ఓకే. చూడండి నాన్న, అంత్య దినాల్లో మనందరం కూడా ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడం కూడా కష్టంగా ఉన్నటువంటి దినాలు. నాయన పిల్లలంక చూడొద్దు రాజయ్య. రైట్. ఈ రోజుల్లో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. చూడండి, మనందరం 1 తిమోతి పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు మనకి చాలా అమూల్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుంటున్నాం. దెబ్బలు పడతాయి. మళ్ళీ ఈరోజు మనందరం కూడా ఒక మంచి విషయాన్ని చూడనా. ఇది షార్ప్ పెట్టు, ఏదో రకంగా వస్తుంది. బేస్ కొంచెం తగ్గించి షార్ప్ పెట్టు. చూడండి నాన్న, మనందరం కూడా ఒక మంచి విషయాల్ని నేర్చుకుంటున్నాం. రైట్, వెరీ గుడ్, చాలే. మంచి విషయాల్ని నేర్చుకుంటున్నాం. ఈ రోజుల్లో చూడండి, మనందరం తినే ఆహార పదార్థాల నుంచి మనుషుల వరకు కూడా మన కడుపున పుట్టిన పిల్లలే మనం నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఏదైనా మంచి కూరగాయలు తిందామన్నా కూడా అది మరి ఎలా పండించారు అనేది కూడా తెలియటంలా. అంటే గత కాలంలో చక్కటి ఎరువులేసి పండించేవాళ్ళు. ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి, ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, చికెన్ తింటున్నాం కదా. చికెన్ని మీరు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, కానీ చికెను 3 నెలలు రావాల్సింది, 90 రోజులకు రావాల్సిన కోడి నెల రోజులకే సైజు పెరిగిపోతుంది. వాట్ ఈస్ ద రీజన్ అంటే హార్మోన్స్ ప్రాబ్లం. అంటే త్వరగా డెవలప్మెంట్ అవ్వడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళు నెల రోజులు 40, 60 రోజులు, 90 రోజులు ఎదగవలసిన కోడిని 30 రోజుల్లోనే
1 కేజీ 2 కేజీలు సైజు పెరిగేటట్టు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా వచ్చేటువంటి ఫుడ్ను తినటం వల్ల, చికెన్ తినటం వల్ల ఆడపిల్లలు త్వరగా పెద్దవాళ్ళు అవుతున్నారు. గమనించారా? అంటే ప్రకృతి సంబంధంగా జరిగే క్రమాలు మారిపోతున్నాయి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలనే సంఘాలు, సేవలు, దైవజనులు, నీతిమంతులు ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నరకం నుండి తప్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళడానికే మనందరం కూడా ఆశ కలిగి ఉంది. కారణం ఏంటంటే మన ఆత్మకు మరణం లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకనంటే శరీరం తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. ఆత్మ దేవుని యొద్దకు చేరకుండా మనల్ని అడ్డగించేది ఏంటంటే మన శరీరమే. ఎందుకంటే మన మనసుని చక్కగా ఫాలో అయ్యి మనసుకు నచ్చినట్టుగా చేసేది ఎవరు అంటే శరీరమే. చూడండి, మనసు ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పింది అనుకోండి, వెంటనే శరీరం ఏం చేస్తుంది? శుభ్రంగా వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుంది. ఒకవేళ మన శరీరంలో జలుబు ఉన్నా కూడా మనసు కనుక బలవంతం చేస్తే వెంటనే ఏం చేస్తుంది? శరీరం జలుబు ఉన్నా కూడా పక్కన పెట్టి శుభ్రంగా ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది. చూసారా? అలా తిన్నారనుకోండి, ఏమొస్తుంది? అనారోగ్యం పెరుగుతుంది, జలుబు పెరుగుతుంది, తలనొప్పి పెరుగుతుంది. నేను చెప్పే విషయాలు జ్ఞానయుక్తంగా మీరు గ్రహించుకోగలగాలి, అర్థం చేసుకోవాలి. దైవజనుడు చెప్పే విషయాలు కనుక అర్థమైతే మన విరోధుల్ని, లేకపోతే మనం ఎక్కడ మోసగించబడుతున్నాం అనేది గుర్తుపట్టచ్చు. ఈ రోజున 1 తిమోతి పత్రికలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు చాలా మంచి విషయాలు, అంటే మరుగైన రహస్యంగా మనల్ని మోసం చేస్తున్న శత్రువు యొక్క జాడలన్నీ కూడా మనం గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అలా గనుక గుర్తుపట్టగలిగితే మన భక్తిని చాలా చక్కగా, అంటే దేవుని చేత అంగీకరించబడే భక్తిని మనం చేయొచ్చు. ఒకవేళ అలా లేకపోతే దేవుడేమో కానీ మనందరం కూడా మోసపోయి నరకానికి వెళ్ళే పరిస్థితులు అయితే ఉంటాయి. చూడండి, ఆత్మకు చావు లేదు, శరీరం తప్పు చేస్తుంది, శిక్ష ఏమో ఆత్మ అనుభవిస్తుంది. అందుకనే దేవుడే భూమండలం మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఎందుకని? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. చూడండి, ఈ మట్టి శరీరానికి విలువిచ్చేది ఎవరు? ఆత్మే. ఒకవేళ ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టింది అనుకోండి, ఎవరన్నా ఈ శరీరానికి విలువిస్తారా? కళ్ళు ఉంటాయి, చూడగలుగుతారా? చెవులు ఉంటాయి, వినగలుగుతారా? అంటే ఏది పని చేయదు. అంటే ఈ రక్తమాంసాల్లో దేవుడిచ్చిన ఆత్మ ఉంటే తప్ప పనిచేయదు. అంటే దేవునికి మనకి ఎంత అటాచ్మెంట్ ఉందో చూడండి. తల్లిదండ్రులకు బిడ్డలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ అటాచ్మెంట్ దేవునితో మనకి ఉంటుంది. శరీరంలో ఉండగా మనసు చెప్పిన కోరికలు నెరవేర్చుకునే శరీరం ద్వారా మనలో ఉన్న ఆత్మ నశించిపోతుంది. అందుకనే శరీరాన్ని అనుసరించే మనసు మరణం అని చెప్పబడి. చూడండి, మనందరూ అనుకునే మరణం ఏంటి? పాపం. మంచిదే, పాపం ఒకటి కారణం. కానీ అన్నిటికంటే ప్రమాదపూరితమైనది ఏంటంటే మనసు చెప్పినట్టుగా శరీరం అనుసరించటం అనేది ప్రమాదం. అంటే ఇప్పుడు మనందరికీ బాగుపడాల్సింది ఏంటంటే మనసే. అందుకనే మనసు మారితే పరలోక రాజ్యం అని దేవుడు చెప్పాడు. మనసు మారకుండా దేవుని రాజ్యం అనేది ఉండదు. ఇప్పుడు మనం 1 తిమోతి పత్రికలోకి వెళ్ళేటప్పుడు 1వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ఈరోజు అక్కడ రాయబడిన విషయాలు చదువుకుందాం. ఆ విషయాలన్నీ కూడా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం
6వ వచనం నుండి మనం గత కాలంలో 4, 5, 3, 4, 5, 6, 5 వరకు చదువుకొని నేర్చుకున్నాం. ఈరోజు 6 నుంచి 11 వరకు చదువుకుందాం. కొందరు వీటిని మానుకుని చదువునానా? కొందరు వీటిని మానుకుని కొందరు వీటిని మానుకొని తొలగిపోయి. ఇప్పుడు చూడండి, కొంతమంది అంట, మొదటి తిమోతి పత్రిక పేజీ నెంబర్ చెప్పునానా? 190 నానా బ్యాక్ వెళ్ళి, కంప్లీట్గా బ్యాక్ వెళ్ళి చివరికి వెళ్తే 190 వస్తుంది. చివరి నుంచి, మొదటి నుంచి కాదు, చివరి నుంచి 190 వస్తుంది. రైట్. మొదటి తిమోతి 1:6 నుంచి చదువునానా? కొందరు వీటిని మానుకుని. చూడండి, ప్రపంచంలో ఎవరి మాట అయినా మనకు అర్థమైంది, కానీ దేవుని మాట అర్థం చేసుకోవటం అంత ఈజీగా పరిస్థితి అయితే కాదు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, చూడండి, తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటకు తిరిగిరి. చూడండి, నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారట. చూడండి, మనం ముచ్చట్లు అంటే చాలా ఈజీగా తీసుకుంటాం కదా, కానీ ఒక సేవలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వినండి నానా, చూడకపోయినా పర్లేదులే కానీ విను. రైట్, చూడండి, జాగ్రత్తగా వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మోసం ఎలా జరుగుతుందనేది ప్రాముఖ్యం. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా విషయాలు కొంచెం జ్ఞానంగా నేర్పాలి నేను, అలాగే అట్ ది సేమ్ టైం మీరు గ్రహించాలి. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, గుర్ర వస్తుంది, ఎక్కడ మౌత్ నువ్వు ముట్టట్లేదు కదా. రైట్, చూడండి, జాగ్రత్తగా వినండి. మనం 3వ వచనం నుండి 5వ వచనం వరకు దుర్బోధకులను గురించి, అలాగే దేవుని ఆత్మ సంబంధమైన బిడ్డలను గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు 6వ వచనం దగ్గరకు వచ్చేపాటికి మోసం ఎలా జరుగుతుంది చూడండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే దేవుడు మనకిచ్చింది, అవునా? దేవుని ద్వారా ప్రజలకు అనుగ్రహించబడిందే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్, అవునా? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండగోరి అంటే ఏంటి? అంటే వాక్యమే, అది కూడా వాక్యమే. కానీ దొంగలు ఎలా దొరుకుతారంటే, ఇప్పుడు పిల్లలు కనుక స్కూల్కి వెళ్తారు, అందరూ ఫీజులు కడతారు, అందరూ క్లాసులకు వెళ్తారు, కానీ కొంతమందికి ఫస్ట్ క్లాసులు వస్తాయి, కొంతమంది అయితే ఫెయిల్ అవుతారు. అర్థమైందా లేదా? అలానే మనందరూ నేర్చుకునేది వాక్యమే, కానీ మోసపూరితమైనటువంటి అంటే ఫలాలు లేవు, ఫలాలు లేకుండా అంటే మంచి రిజల్ట్ లేకుండా ఉండేటువంటి మోసపూరితమైన దుర్బోధలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం ఎలా తెలుసుకుంటాం, వాటిని ఎట్లా గ్రహించాలి అనంటే, పౌలు సంఘానికి చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మళ్ళీ ఇప్పుడు చదువునానా, 6వ వచనం చదివి, ఈ సంగతులను అయినను శ్రీమంతుడకు దేవుడు. 6వ వచనం నానా, కొందరు వీటిని మానుకుని తొలగిపోయి. 6వ వచనంలో ఏమనుంది? క్షమించండి నాన్న, నేను పేజీ రైట్, చదువు బిడ్డ. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి. ఇప్పుడు చూడండి, ఈ వచనం 6వ వచనం ప్రారంభించేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కొందరు వీటిని మానుకొని అని చెప్పి. అంటే అర్థం ఏంటి? కొందరు మానుకోవటం అంటే అర్థం ఏంటి? వేటిని మానుకుంటున్నారంట? 5వ వచనం చదువునానా. ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయం నుండి, పవిత్రమైనటువంటి హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇప్పుడు చూడండి, వీటిని మానుకుంటున్నారంట. ఏమండి? ప్రేమను మానుకుంటున్నారంటండి.
గుర్తుపట్టారా? అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటిది? ప్రేమే. ఎందుకని? ఎందుకు శ్రేష్టమని చెప్పండి? ప్రేమ క్షమించింది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సహనంతో సహించుకుంటుంది, ప్రేమ ప్రతి పాపమును, ఎంత ఘోర పాపినైనా అతన్ని దగ్గర తీసుకొని ఆదరించగలిగిన శక్తి ప్రేమకు ఉంది. అందుకని దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమామయుడు అని చెప్పారు. గుర్తుపట్టారా? ప్రేమ ఎలాగుంటుంది అంటే దేవుడిని చూస్తే తెలిసింది. ఇప్పుడు ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి త్రిత్వంగా మార్చబడ్డాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ. చూడండి, ప్రేమను చూపించాలంటే ఒక వ్యక్తి ఉంటే ప్రేమను చూపించగలమా? చూపించలేం. ఎవరు కావాలి? ఇద్దరు ముగ్గురు కావాలి. అవునా? ఎందుకని? ఎందుకని? ఇద్దరిలో ఉండేటువంటి ప్రేమ అంటే ఒకరి పట్ల ఒకరు ఎలా సహించుకుంటారు, ఓర్చుకుంటారు, క్షమించుకుంటారు అనేది తెలిసేది ఇద్దరిని బట్టి తెలుస్తుంది. మూడో వ్యక్తి ఎందుకు? మూడో వ్యక్తి ఎందుకంటే మనం ఒరిజినల్ ప్రేమిస్తున్నామా, డూప్లికేట్ ప్రేమిస్తున్నామా తెలిసింది. అందుకని దేవుడు త్రిత్వమై, మూడు కాలాల్లో త్రిత్వమై ఉండి ఆయన మనకి ప్రేమను ప్రత్యక్షపరచడానికి తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను. చూడండి, పరిశుద్ధాత్మ ఒక మనిషిని సర్వసత్యములోకి నడిపిస్తుంది. చూడండి, సత్యం కాదు, సర్వసత్యం. చూడండి, విశ్వాసం కాదు, సంపూర్ణమైన విశ్వాసం. పరిశుద్ధత కాదు, సంపూర్ణమైన పరిశుద్ధత. అంటే సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే అచ్చం దేవుని పోలికగా అని అర్థం. ఇప్పుడు చూడండి, మన కన్న పిల్లలను మనం కన్నా పిల్లలను చూడండి, మనం కన్నా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు కనబడతాయి. గుర్తుపట్టారా? ఒకవేళ పోలికలు గనక కనబడకపోతే డిఎన్ఏ టెస్టులు చేస్తారు. డిఎన్ఏ చూడండి, దేవుడు మనిషికి ఒక డిఎన్ఏ లాంటి. వీళ్ళు నా బిడ్డలు అన్నప్పుడు దేవుని పోలికలు మనలో కనబడతాయి. ఎలాగా? ఏ దేవుని అయితే నమ్మామో ఆ దేవుని యొక్క గుణాలు, పోలికలు, రూపం, మాట, నడక, క్షమాపణ, ప్రేమ, ఆప్యాయతలు, కనికరం, ఇవన్నీ కూడా చూపించాలి. ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డల్ని వీడంతా వాళ్ళ తాతయ్య, వీడంతా వాళ్ళ అమ్మమ్మే, వీడంతా వాళ్ళ నాన్నలాగే తాగుతాడు, వీళ్ళంతా వాళ్ళ అమ్మమ్మలాగే తిడతా ఉంటాడు బోతులు, వీళ్ళ మనవరాల వాళ్ళ అమ్మమ్మలాగే తిట్టిద్ది, సేమ్ అదే బ్రీడ్ వచ్చింది, కూతురా ఇదిగో, కొడుక ఇదిగో వాళ్ళ అమ్మలాగే వాళ్ళ నాన్న. ఇవన్నీ ఏంటంటే దేర్ వాజ్ ఎ రిలేషన్. ఇప్పుడు దేవునికి మనకి రిలేషన్ ఏంటి? ప్రేమ. అందుకని 5వ వచనంలో ఆయన చెబుతూ మళ్ళొకసారి చదువునానా? ఉపదేశసారమేదనగా అంటే వాక్యం చెప్పే విషయం ఏంటంటే పవిత్ర హృదయం నుండి. చూడండి, పవిత్రత. మన హృదయం మొట్టమొదట దేవుని బంధం, అంటే దేవునితో సంబంధం ఉంది అని అంటే మన మధ్యలో ఏముంటుందంటే ఫస్ట్ హోలీనెస్, పరిశుద్ధత. భార్య భర్తను నమ్మాలన్నా, భర్తను భార్య నమ్మాలన్నా, బిడ్డలను తల్లిదండ్రులు నమ్మాలన్నా, తల్లిదండ్రులు బిడ్డలను నమ్మాలన్నా వాళ్ళ మధ్యలో ఏ రిలేషన్ ఉండాలంటే దేర్ వాజ్ ఏ హోలీనెస్, పరిశుద్ధత. ఇప్పుడు దేవుణ్ణి నేను భక్తి చేస్తున్నాను అంటే మన దగ్గర ఏముండాలంటే హోలీనెస్ ఉండాలి. ఇప్పుడు హోలీనెస్ ఇచ్చేది ఎవరు అంటే దేవుడు ఇవ్వగలరు. ఎందుకని? పరిశుద్ధత అనేది దేవుని దగ్గర నుంచే దొరుకుతుంది. మానవుల్లో ఉన్నటువంటి ప్రతి శాపం నుండి విడిపించేది దేవుడిచ్చిన గుణాలు, దేవుడిచ్చిన ఆస్తి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఈ లోకంలో ఆస్తుల్ని సంపాదిస్తున్నారు, ప్రాపర్టీస్ని సంపాదిస్తున్నారు. కానీ నేనేమంటానంటే పరిశుద్ధతను సంపాదించి బిడ్డలకు ఇవ్వండి చూద్దాం. పరిశుద్ధతను సంపాదిస్తే ఎలాగుంటుందో తెలిసిన? లోకంలో ఒక దీపంలాగా ఉంటారు, చీకటిలో ప్రకాశించే ఒక లైట్ లాగా ఉంటారు. గమనించారా? అందుకని
ఇక్కడ వాటిని మానుకొని కొందరు, అందరూ కాదు, కొందరు మానుకొని ఎలా ఉన్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన వారిగా ఉన్నారంట. 6వ వచనం చదువునానా? కొందరు వీటిని మానుకుని తొలగిపోయి. ఇప్పుడు చూడండి, కొందరు అంటే అందరూ కాదు, కొంతమంది దేనిని మానుకున్నారంటే ప్రేమను మానుకున్నారు, సహోదరులను ప్రేమించడం మానేశారు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేది మానేశారు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించు. నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధించడం అనేది వదిలేశారు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి గ్రహింపు కావాల్సింది ఏంటి? చూడండి, ధర్మశాస్త్రానికి ఈ రోజుల్లో ప్రకటించే సువార్తకి తేడా అర్థం కావాలి. ధర్మశాస్త్రం అంటే లౌడ్ స్పీకర్ ఎందుకు పెట్టావు? ఫోన్లో లౌడ్ స్పీకర్ తీసే. ధర్మశాస్త్రానికి సువార్తకి తేడా ఏంటనేది సంఘానికి తెలియాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6వ వచనం జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. చదువునానా? కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెబుతారంట, చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను. ఇప్పుడు చూడండి, చెబుతూ వాళ్ళు ఏమంటారంటే బల్లగుద్ది చెప్తారంట. ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు నిజమేరా, ఈయన చెప్పింది నిజంగా అద్భుతం, సూపర్గా చెప్పాడు అని అనిపిస్తుందంట. అంటే నిశ్చయమైనట్టు, ఓహో ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పింది కన్ఫామే, నిశ్చయమే, తప్పదు అన్నట్టుగా చెప్తారంట. ఏం చెప్తారంట? మళ్ళీ చదువునానా? నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకుతారంట, ఇది కరెక్టే అని చెప్తారంట. గ్రహింపకపోయినను. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్పేది ఏంటో వీళ్ళు గ్రహించరంట. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకో. ఇప్పుడు బిడ్డల్ని 2వ ఎక్కం అడిగామండి, ఆడు 3వ ఎక్కం చెప్తున్నట్టు వాడికి తెలియదు, కానీ మనం అడిగింది 2వ ఎక్కం, కానీ ఆడు చెప్పేది 3వ ఎక్కం. అవునా? ఇప్పుడు అర్థమైందా? అంటే వాడు ఏం చెప్తున్నాడు కానీ చెప్తాడు, కన్ఫామ్గా చెప్తాడు, కానీ ఏం చెప్తున్నాడు అనేది తనకు తెలియదు. మీరు గమనించారా ఎంత లాజికో? సేవలో జరిగేటువంటి మోసం ఇక్కడ చెప్తున్నాడు పౌలు. సంఘంలో సేవకుల్ని, సంఘాలని మోసం చేసే భక్తి ఈ రోజున మనం వింటున్నాం. చిన్న విషయాలు కాదు, ఇది మనకేదో అర్థమైంది అనుకుంటే భ్రమే. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్తారంట, పైపెచ్చు కన్ఫామ్గా చెప్తారంట, బల్లగుద్ది స్ట్రాంగ్గా చెప్తారంట. ఇగో నేను చెప్పింది కరెక్టే, తిరుగులేదు, నేను చెప్పేది వాక్యం, కావాలంటే బైబిల్ చూడండి అంటారు. కానీ అక్కడ ఏమని చెప్తున్నాడు? మళ్ళొకసారి చదువునానా? నిశ్చయమైనట్టు అంటే అక్కడ కన్ఫర్మేషన్ అయినట్టు, రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. ఇప్పుడు చెప్పేవాడికి గ్రహింపు ఉండదంట. అంటే వీడేం చేస్తున్నాడు వీడికి అర్థం కాదు. జీవనయ్య గారు, వీడేం చేస్తున్నాడు వీడికి అర్థం కాదు. అంటే ఒక దుర్బోధకుడు ఎలాగుంటాడంటే తాను చెప్తున్నానంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాదు. ముందర చెప్పే విషయాలు దైవజనుడికి అర్థం కాదు. జ్ఞానంగా అర్థం చేసుకోండి. కంటిన్యూ చేయనా? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. ఇప్పుడు చూడండి, వాళ్ళు మళ్ళీ దేన్ని ప్రసంగిస్తారు, దేనిని చెప్తారంటే ధర్మశాస్త్రాన్ని చెప్తారంట. జీవనయ్య గారు, అంటే ధర్మశాస్త్రాన్ని చెప్పడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం చెప్పడం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు కూడా వాక్యమే చెప్తారు. ఏమంటే ధర్మశాస్త్రమే చెప్తారు, కానీ ధర్మశాస్త్రం యొక్క విలువ వాళ్ళకి తెలియదంట. వాళ్ళు చెప్పే వాక్యం ఏంటనేది వాళ్ళకి గ్రహింపు ఉండదంట. ఎంత మోసకరమైందో చూడండి. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే పౌలు గినక సంఘానికి వివరంగా చెప్పకపోతే ఈ రోజున మనం కూడా ఎక్కడ మోసపోతున్నాం అనేది తెలియదు. ఇది చాలా జ్ఞానంగా అర్థం చేసుకునేటువంటి విషయాలు. కంటిన్యూ చేయనా? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఇప్పుడు చూడండి,
వాళ్ళంట ముచ్చట్ల వైపు తిరిగారంట. బోర్డేమో ధర్మశాస్త్రోపదేశకులు, అంటే మేము కూడా ధర్మశాస్త్రాన్ని చెప్తున్నాం, మేము కన్ఫామ్గా చెప్తున్నామని బల్లగుద్ది చెప్తారట. తర్వాత ధర్మశాస్త్ర బోధకులై కోరి వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదట. దేని గురించి చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దేని వైపు తిరుగుతారంటే ముచ్చట్ల వైపు తిరుగుతారంట. ముచ్చట్లు అంటే అర్థం ఏంటి? చెప్పాలి. చాలా మందికి మనకు తెలుసు. ఇప్పుడు ఏమని తెలుసు అంటే ముచ్చట్లు అంటే చెవు కోసుకుంటారా అంటారు. అంటే అర్థం ఏంటి? దాని వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? ముచ్చట్ల వెనక ఉద్దేశం ఏంటి అంటే చిన్న మాట అడిగితే ఆలోచించి చెప్పరా అండి? రాయపు గారు 75 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ భూమండలం మీద మీరు పుట్టి 75 ఇయర్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ముచ్చట్ల వైపు తిరిగారంటే అర్థం ఏంటి? ఏమని అర్థం చేసుకోవాలా? పోనీ ఆ ముచ్చట్లకి వాక్యం ఏమని పేరు పెట్టిందంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లంట. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి? నిష్ప్రయోజనం అంటే పనికిరాదు. అంటే అర్థం ఏంటి? నిత్య జీవానికి పనికిరాదు. దేవుడు నీకు ఇచ్చిన పరలోక రాజ్యానికి పనికిరాదు. అంటే వీళ్ళు బల్లగుద్ది ధర్మశాస్త్రోపదేశకులని బల్లగుద్ది బోధించేటప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు అర్థం కాకుండా వాక్యాన్ని చెప్తున్నారు, కానీ వాళ్ళ గ్రహింపు లేకుండా చెప్తున్నారు. అంటే ధర్మశాస్త్రం చెప్తున్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లా. పిల్లల పాఠాలు చదువుతున్నారు, కానీ అప్పచెప్పరంటే అప్పచెప్పడం. అంటే ఆడికి అర్థం ఏంటి? వాడు బట్టి చెప్తాడు అంతేగాని దాన్ని అర్థం చేసుకొని చెప్పడం. అర్థం చేసుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆసక్తి. ఎవరింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క సంఘంలో ఏం జరుగుతుంది, వాళ్ళ సంఘంలో పిల్లోడిని కొట్టి చంపేస్తున్నారా లేదా, వాక్యం చెప్తున్నారా లేదా. ఇది ఏంటంటే ఇది ఒక యావగేషనం, ముచ్చట్లు అన్నమాట. ఈ ముచ్చట్లు ఇతరుల గురించి తెలుసుకునేటువంటి ముచ్చట్లు. ఇప్పుడు నీకు వాక్యం ద్వారా నిన్ను మోసం చేసే సంగతి నీకు అర్థం కావట్లా. బైబిలే చెప్తారు, వాళ్ళు కూడా వాక్యమే చెప్తారు, కానీ ధర్మశాస్త్ర బోధకులై ఉండగోరి వాళ్ళు చెప్పు వాటినైనను బోధించు వాటినైనను రూఢి అని నమ్మరు. వాళ్ళకే గ్రహింపు లేదని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఫ్రాడ్ నడుస్తుందో. మరి వీళ్ళకి ఇష్టం ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు. అంటే మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? నిజంగా మన సంఘంలో 10,000 మంది ఉన్నారా? నిజంగా మన సంఘం ఎంత పెద్ద సంఘం అని చెప్పుకునే ముచ్చట్లు. అక్కడ ఏమి లేదు. దేవుడు అంటే భయభక్తులు ఉండవు. దేవుడు అంటే పరిశుద్ధతను కోరుకుంటాడనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. పరిశుద్ధ జీవితాన్ని రక్తమాంసాల్లో చంపుకొని పాపం లేని జీవితం చెయ్యాలంటే రక్తమాంసాలను చంపుకోవాలనే సంగతి వాళ్ళకి తెలీదు. ఈ రక్తమాంసాలు ఏది కోరుకుంటే అది చేస్తుంది. మనసు ఏది కోరుకుంటే, మనసుకు బానిస ఎవరంటే శరీరం. ఇప్పుడు వీళ్ళకి మారు మనసు ఉన్నా లేకపోయినా మన సంఘంలో ఎంతమంది చెప్పండి? అబ్బా 10,000 మంది. మరి విన్సెంట్ పాలయ్య గారి సంఘంలో 3 కుటుంబాలు, ఎక్కువ మాట్లాడితే 4 కుటుంబాలు మహా అయితే. అక్కడికి ఎవడు రాడా అంటే రాడు. చూసారా? మరి మన సంఘం చూసావా? అది ఏ సంఘం అది? నువ్వు చూసావా? బైబిల్లో నీకు బోధించే బోధకుడు ఎవరో చూసావా? వాడు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడై ఉండి కోరి వాడు ఏం చెప్తున్నాడు? బల్లగుద్ది చెప్తాడంట, మళ్ళీ సూపర్గా చెప్తాడంట. ఆడు చెప్తుంటే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, వాడు చెబుతుంటే తేనె పూసిన కత్తిలాగా అసలు ఎమ టేస్ట్గా ఉంటాయి, మాటలు తీయగా ఉంటాయి. అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తాడు. నీ కాలు కట్టిన నల్లదారం మీద ఉన్న నమ్మకం కనీసం దేవుని మాట నమ్మే బలం లేదు. రేయ్ బాబు పిల్లలో, ఏం పిల్లలరా నాయన, రేయ్ పిల్లలో రోడ్ల మీద అరమాకండి. అమ్మా తల్లులు పిల్లలకి చెప్పండి, ఏందా గోల. వాక్యం కూడా నేను కేకలు, మైకుల కంటే కేకలు ఎక్కువైపోతుంది. పెద్దోళ్ళు అక్కడ నుండి కాస్త గద్దించండి, వినండి జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు చక్కగా ఎక్కడ మోసగించబడుతున్నాం అనే దాన్ని దేవుడు చెప్తున్నాడు.
ఇప్పుడు 6వ వచనంలో ప్రారంభించి దేవుడు చెప్పుకుంటూ వస్తూ 7వ వచనం నుండి 11వ వచనం వరకు అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్పాడు పౌలు. ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా తెలియకుండా సేవ చేసేవాళ్ళు బోర్డు పెట్టుకుంటున్నారు. ఏమని? మాకు వాక్యం బాగా తెలుసు, మేము వాక్యం బాగా తెలుసుకొని వాక్యాన్ని చెప్తున్నాం, సంఘాలకు బోధకులం మేము, పాస్టర్లం మేము అని చెప్పుకుంటున్నారు. జీవనయ్య గారు, సురేష్ గారు, అర్థమైందా? బోర్డు మాత్రం మాకు వాక్యం తెలుసు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము ధర్మశాస్త్ర బోధకులై ఉన్నాము అని చెప్తున్నాం. కానీ వాళ్ళకి ఏం తెలీదు. పౌలు ఏమంటాడంటే ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్తున్నాడు కింద. ఆ 7వ వచనం నుంచి 11 వరకు అసలు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, ఎందుకు దేవుడిచ్చాడు ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రం ద్వారా మనిషికి ఏం తెలుసుకుంటాడు, ఏం తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, లేకపోతే యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడిన సువార్త ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది, వీటికి తేడా ఏంటి, ధర్మశాస్త్రం సువార్తను నమ్మనీయకుండా ఎలా మోసం చేసి పక్కదోవ పట్టేస్తుంది అనే విషయాలన్నీ కూడా పౌలు ఈ విషయంలో చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కంటిన్యూ చేయనా? 7వ వచనం కంటిన్యూ చేయి. అయినను శ్రీమంతుడగు దేవుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులే ఉండగోరి వాళ్ళు అలా ఉంటారు, నిష్ప్రయోజనమైన ముచ్చట్లతో తిరుగుతారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు తనకు దేవుడు అనుగ్రహించినటువంటి అథారిటీ, లేకపోతే పవర్, లేకపోతే అధికారం ఇప్పుడు పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదువున్నాను. అయినను శ్రీమంతుడగు దేవుడు. ఎవరంట? శ్రీమంతుడు. అందరమ్మా కన్నందురా బాగా శబనంతుడా పక్కనందురా. శ్రీమంతుడగు దేవుడు, ఆ పదాన్ని వాడడానికి ఎంత సామర్థ్యం కావాలంటే, అంటే మన దేవుడు ఎవరో చెప్తున్నాడు, ఒక శ్రీమంతుడు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో కోట్లకు అధిపతి వచ్చి ఒక మాట చెప్తే వెంటనే అందరూ లోబడతారు కదా. కారణం ఏంటి? డబ్బున్నవాడు చెప్పింది అందరూ ఫాలో అవుతారు. పేదవాడు ఏదైనా నీతి విషయాలు చెప్తే నమ్ముతారా? నమ్మరం. ఇప్పుడు నీతి విషయాలు చెప్పాలంటే నా దగ్గర 10,000 మంది సంఘం ఉంటే నా మాట నమ్ముతారు. నేను అబద్ధం చెప్పినా నమ్ముతారు, నేను నిజం చెప్పినా నమ్ముతారు, కానీ సత్యాన్ని చెప్తే నమ్మరు. ఇప్పుడు పూరి గుడిసెలో ఉండి 4 కుటుంబాలతో ఉండి సత్యాన్ని చెప్తే ఎవడు నమ్మడం. ఇప్పుడు పౌలు అంటాడు, నేను నమ్మిన దేవుడు ఎవరో తెలిసిన, ఆయన శ్రీమంతుడు. ప్రైజ్ ది లార్డ్. చదువునానా? అయినను శ్రీమంతుడగు దేవుడు, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన. ఎవరికి అప్పగించాడంట? సువార్తను పౌలుకి అప్పగించాడంట. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. అదిగో ఏ సువార్త ఇది? మహిమ కలిగిన సువార్త. మరి ధర్మశాస్త్రం ఏంటి? ధర్మశాస్త్రం ఏంటి? మహిమ కలిగిన సువార్త ఏంటి? శ్రీమంతుడగు దేవుడంట అపోస్తలుడైన పౌలుకి అప్పగించాడంట మహిమ కలిగిన సువార్త. ఈ రోజుల్లో ఎవరికి అప్పగించాడు సువార్తనే తెలియదు. ఒక మెల్కీసెదెకు క్రమంలో ప్రతిష్ఠుడైన దైవజనుడి దగ్గర నువ్వు నేర్చుకోవాలా. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చెప్తాడు, వాళ్ళకి అప్పగించాడు సువార్తని. వాళ్ళు సువార్థికులకి, కాపర్లకు, బోధకులకు, ప్రవక్తలకు, అపోస్తులకు వాళ్ళు పంచిపెడతారు సువార్తను. ఇప్పుడు ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు అంటే ఎవరు, లేకపోతే సువార్త ద్వారా అపోస్తులత్వాన్ని కలిగి బోధించిన బోధకులు ఎవరు, ఈ రెండింటికి తేడా తెలియాలి. కంటిన్యూ చేయనా? అయినను శ్రీమంతుడగు దేవుడు, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం, నాకు అప్పగించినటువంటి మహిమ కలిగిన సువార్తను సువార్త ప్రకారముగా ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ధర్మశాస్త్రం గురించినటువంటి సంగతులను గురించి అంట పౌలుకు సువార్త ద్వారా యేసు ప్రభు చెప్పాడంట పౌలైకి. ఇప్పుడు పౌలైకి చెప్పి అధికారం ఇచ్చాడు పౌలైకి. ఆ అధికారం చొప్పున ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుందో, ధర్మశాస్త్రం చేసే కార్యాలేంటో ఇప్పుడు పౌలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి,
8వ వచనం నుండి 11వ వచనం వరకు ధర్మశాస్త్రం ఏం చేస్తుందో 3 విషయాలు చెప్పాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. ధర్మశాస్త్రం అని బోర్డు పెట్టుకొని మోసం చేసే దుర్బోధకులకి శిలువలో మేకులు కొట్టి శిక్షించినట్టుగా చెప్పాడు ఈ 3 విషయాలు. అంటే అర్థమైతే ఈ దుర్బోధనని మనం ఎదుర్కోవచ్చు, అర్థం కాకపోతే వాక్యాన్ని విని కూడా మోసగించబడి నష్టపోతాం. ఈరోజు నిజంగా నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం ఎంత సంతోషించానో దేవుని దగ్గర. నా పిల్లలకి ఒక చక్కటి సత్యాన్ని బోధిస్తున్నాడని దేవుడు, నేను చాలా చాలా ఆనందించాను. ఇప్పుడు చూడండి నాన్న, కంటిన్యూ చేయనా? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఎవరికంట? ధర్మ విరోధులు అంటే ఎవరు? నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు ధర్మ విరోధులు ఎట్టుంటారో చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఎవరి కొరకు రాయబడిందో చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకో. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడో, 12 మంది ఇశ్రాయేలీలకు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. లేకపోతే అన్యజనులైన మనందరికీ కూడా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకునేది ధర్మశాస్త్రాన్ని అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సువార్తను దేవుడు ఎందుకు బ్లెస్ చేశాడు, సువార్తను ఎందుకు ఇచ్చాడు, సువార్తకి ధర్మశాస్త్రానికి తేడా ఏంటి, ఈరోజు మనందరికీ అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కంటిన్యూ చేయనా? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకు. ఎవరికంట ధర్మశాస్త్రం? ఎవరికి? ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకి అని ప్రారంభించాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అంట? నెంబర్ 1 అవిధేయులకును, భక్తిహీనులకును, భక్తి లేనోడికిని, పాపిష్టులకును. అంటే భక్తిహీనుడు అంటే భక్తి లేనోడు కాదు, భక్తి ఉంది కానీ తగినంత భక్తి లేదు, రక్తం ఉంది కానీ తగినంత రక్తం లేదు, మంచితనం ఉంది కానీ తగినంత మంచితనం లేదు, దేవుని చేత అంగీకరించబడే అంత మంచితనం లేదు, విశ్వాసం ఉంది కానీ దేవుడు అంగీకరించే అంత విశ్వాసం లేదు. గమనించారా? ఇలాగా భక్తిహీనులంటే భక్తి తెలుసు కానీ దేవుడు కోరుకున్నంత భక్తి చేయరు. కంటిన్యూ చేయనా? పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడును మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని. ఇప్పుడు చూడండి ఏమర్థమవుతుంది? అబ్బా, పౌలు ఎంత సంపూర్ణమైన జ్ఞానవంతుడంటే, ఈ ప్రకటన లేకపోతే శత్రుని మనం కొట్టడం చాలా కష్టమండి. అనంతమైన చక్కటి జ్ఞానయుక్తమైన బోధన చేశాడు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర బోధకులై ఉండగోరిన వాళ్ళకి చెప్తున్నాడు, ఒరే ఈ ధర్మశాస్త్రం ఎవరికో తెలిసినా ఇదిగో ఈ లిస్ట్ అంతా ఇచ్చి వీళ్ళ కోసం అన్నాడు. ఈ ధర్మశాస్త్రం ఎవరికి కాదంట? నీతిమంతులు కాదంట. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి వరకు కాదని చెప్పాడు? నీతిమంతులు కాదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు ఎవరికి? పాపులకి. ఒకటి, ధర్మశాస్త్రం పాపుల కొరకు రాయబడింది. రెండవది, ధర్మశాస్త్రం నీతిమంతుల కొరకు కాదు. ధర్మశాస్త్రం దేని కొరకు రాయబడిందంటే, ధర్మశాస్త్రము దేవుని గురించి ఎరగటానికి రాయబడి ఉంది.
ధర్మశాస్త్రం దేవుడు అంటే ఎవరో చెప్పుద్ది, ఒక మనిషి విలువంతా ఏంటో కూడా చెప్పుద్ది. గమనించారా లేదా? ఇప్పుడు ధర్మశాస్త్రం మనకెందుకు ఇవ్వబడిందని 10 పాయింట్లు రాశానండి. అంటే ఈరోజు టైం సరిపోదులే, ఒక 2-3 అన్నా నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ధర్మశాస్త్రం నీతిమంతుల కొరకు కాదు, అది కేవలం పాపుల కొరకు అని రాసి. మిగతాది కంటిన్యూ చేయనా? అక్కడ నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగి చూడండి. ఎరిగి ఎవడైనా సరే, ఒరే బాబు ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం నియమించబడలా అంటే ఒక నీతిమంతుడిని తయారు చేయడానికి ధర్మశాస్త్రం సరిపోదు. మరి ధర్మశాస్త్రం పనేంటి? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు ఉండగోరారు? దాని అర్థం ఏంటి? వాళ్ళు చెప్పే వాటిని అసలు గ్రహించుకోరు అని చెప్తున్నాడు పౌలు. చూసారా? ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలీదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు పాస్టర్ అమ్మని అనేవాళ్ళంతా కూడా కాదండి. మీరు గుర్తుపట్టకపోతే మోసపోతారు చెప్తున్నా. అసలు ఆడోళ్ళు ఎప్పుడు కూడా సంఘాల కాపరులు కాదు. అసలు ఆ విషయం ఎవడికి అర్థం కావట్లా. మతి చెడు తిరుగుతున్నారు జనం, ప్రజలు. దేవుని వాక్యం అర్థం చేసుకునే సామర్థ్యం లేదండి వాళ్ళ భూమండలం మీద. ఈ రోజున పౌలు, అపోస్తులుడైన పౌలు గనుక ఈ పత్రికలు రాయకపోతే ప్రపంచం సగం ధర్మశాస్త్రం కింద బానిసలుగా బతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం దేవుడే ఇచ్చాడు కదా, మరి దేవుడే ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం నీతిమంతుడు కాదని ఎందుకు చెప్తున్నాడు? అర్థం కాదు మనకి. ఇప్పుడు సువార్త ఎవరికి, ధర్మశాస్త్రం ఎవరికి అర్థం కాదు. మొత్తం బైబిలే అనుకుంటున్నాం. ఇక్కడ దేనిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చూడండి, చదువు వచ్చా అంటే అర్థం ఏంటి? తెలుగు, ఇంగ్లీషు, లేదు కొన్ని లాంగ్వేజెస్, కొంచెం సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అంట. అవునా? 10 వరకు చదివి నాకు చదువు మొత్తం వచ్చేసింది అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. చదువు అనేది అనంతమైంది. కొద్దో గొప్ప అంటే చాలా గొప్పది. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, ఇంకా 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 సైంటిస్టులు, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఇది కూడా. ధర్మశాస్త్రం నీకు 2-3 విషయాలు తెలుసుకొని నాకు ధర్మశాస్త్రం మొత్తం వచ్చు అని రూఢిగా బల్లగుద్ది వాక్యం చెప్పడం కాదు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో నీకు తెలియాలి. సువార్త అంటే ఏంటో నీకు తెలియాలి. ధర్మశాస్త్రానికి సువార్తకి తేడా ఏంటో నీకు తెలియాలి. ఇప్పుడు తేడా అర్థం కాకుండా నువ్వు భక్తి చేస్తే నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటావో నీకు అర్థం కాదు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడే కంటిన్యూ చేయనా? ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి పౌలు ఏం చెప్తున్నాడంటే, ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ధర్మశాస్త్రం మేలైనది అంటే అర్థం ఏంటి? మంచిది. మంచిది అన్నా మేలైనది అన్నా ఒకటే పదం అర్థం. మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం కాదు, పాపుల కొరకు. 3 విషయాలు. ఒకటి, ధర్మశాస్త్రం మంచిది. రెండవది, ధర్మశాస్త్రం పాపుల కొరకు. మూడవది, ధర్మశాస్త్రం నీతిమంతుల కొరకు కాదు. ఇది 3 విషయాలు చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల అంటే ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగిస్తే అది మేలైనదే. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే. సువార్తనిచ్చింది ఎవరు? దేవుడే. అవునా? ఆ రెండిటికి తేడా ఏంటి? ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా మనం దాన్ని వినియోగించాలి. అప్పుడు అది కూడా మేలైనది. మేలైనది అంటే అర్థం ఏంటి? మంచిది. మంచిది. చూడండి, ఒక వ్యక్తిని మనం మంచోడండి, ఆ పాస్టర్ గారు, ఆ సిస్టర్ గారు మంచోళ్ళండి,
ఆ బ్రదర్ మంచోళ్ళు అంటే అర్థం ఏంటి? అతని ద్వారా మేలు జరుగుతుంది, ఇతరులకు మేలు కలుగుతుంది. దాన్నే మేలు, ఎవరిని బట్టి మేలు కలుగుతుందో అతన్ని మంచోళ్ళు అని అంటారు. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా మంచిది అని రాయబడి. ఎందుకు మంచిది ఇప్పుడు చెప్పండి? ధర్మశాస్త్రం ఎందుకు మంచిది నీకు ఎలా తెలుసు? నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఎందుకు మంచిదని తెలుసుకుంటావు? పోనీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి నాన్న. గలతీ పత్రిక అలాగైతే 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రమును ఎందుకు అనే ప్రశ్న రావటం మంచిదా మంచిది కాదా? చెప్పండి జీవనయ్య గారు. ధర్మశాస్త్రం ఎందుకని ప్రశ్నించడం మంచిదా మంచిది కాదా? మంచిదే. కారణం ఏంటి? అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, అది ఎందుకు రాయబడింది అనేది మొదట తెలియాలి కదా. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు, దాని రీజన్ ఏంటి తెలియాలిగా. కంటిన్యూ చేయనా? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడెనో. ఇప్పుడు చూడండి, ఎవనికి వాగ్దానం చేయబడిందో ఆ సంతానం వచ్చే వరకు, ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి, అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడును. అది మధ్యవర్తి చేత, దానికి తర్వాత ఇవ్వబడును. అది మధ్యవర్తిత్వం ద్వారా, దేవదూతల ద్వారా నియమింపబడెను. అది ఇప్పుడు ఏమన్నా అర్థమైందా నాన్న? వాష్రూమ్కి వెళ్తావా? వెనక్కి వెళ్ళి నాన్న, లైట్ వేసిందా? వెనక్కి వెళ్ళి వెనకొంటచ్చు వెళ్ళు, వెనక్కి వెళ్ళి ఇటు తీసుకెళ్ళి నాన్న. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునానా, పిల్లలకి అర్థం అవుద్ది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడెనో. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. వాగ్దానం ముందల వాక్యం, ధర్మశాస్త్రం ముందల. అమ్మా ఏం చెప్తే ఏమంటాడో, ఊరి ఆర్సిఎంకి వెళ్ళి రాయంపు గారికి అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, వాగ్దానం ధర్మశాస్త్రం మోసే వచ్చినప్పుడు వచ్చింది, కానీ ముందు ఏమొచ్చిందంటే వాగ్దానం వచ్చింది. ప్రతి మనుషునికి, అన్యజనుడికి, దేవునికి, ప్రజలకు మధ్యలో దేవుడు వాగ్దానం చేశాడు. ఫస్ట్ మాట ఇచ్చాడు దేవుడు. అవునా కాదా? అబ్రహాము యొక్క సంతానముని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించి విస్తరింప చేస్తానన్నాడు. అన్నాడా లేదా? వాగ్దానం చేసి. అంటే ధర్మశాస్త్రం కంటే ముందర వచ్చింది ఏంటి? వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రజలందరినీ కూడా పాపంలో పడకుండా కాపాడాల్సిన బాధ్యత కొరకు ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అర్థమైందా? వ్యర్థమైందా? చాలా మంచి విషయాలు మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నాన్న ఇక్కడ అక్కడ ఫ్యాన్, ఐదు ఫ్యాన్. రైట్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాన్న ఇది మనం సరదాగా విని నేర్చుకునే విషయాలు కాదు. చాలా జ్ఞానంగా అర్థం చేసుకోకపోతే ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఎంత మోసగించబడతామో మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, వాగ్దానం చేయబడిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు చూడండి, వాగ్దానం ద్వారా దేవుడు తన ప్రజలను కాపాడే వరకు ధర్మశాస్త్రం ఒక మనిషిని ఏం చేస్తుందంటే, ఒక మనిషిలో ఉన్న పాపాన్ని చూపించి జాగ్రత్తగా భద్రపరిచి కాపాడింది. నేను మరి ఎట్లా చెప్పాలి నాకు తెలియట్లే. ఇప్పుడు గార్డెనర్ అంటాం, లేకపోతే ఇప్పుడు
కొంతమంది బిడ్డల్ని చూసుకోమని చెప్తారు కదా, దాన్ని ఏమంటారు? గార్డెనరా? గార్డెన్. గార్డెన్గా ఉన్నటువంటి అర్థం ఏంటి? ఓకే, గార్డెన్గా ఉన్నటువంటి అర్థం ఏంటి? ఒక బిడ్డకి గార్డెన్గా ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఆ పిల్లోడు వయసు వచ్చి పెద్దోడయ్యే వరకు తన ఆస్తిని, ఆ బిడ్డని కాపుదల కాయాలి. అవునా? వాగ్దానం నెరవేరే వరకంట ధర్మశాస్త్రం ఏం చేయాలి? అది సురేష్ అయ్య గారికి వందనాలు. ఇప్పుడు క్యాచ్ చేశారా? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యాజ్ ఎ గార్డెన్. అంటే కొంత పీరియడ్ వరకు కాపాడడానికి, అంటే పాపం చేయకుండా మనిషి తప్పు ఎక్కడ చేస్తున్నాడో తెలియజేసేదే ధర్మశాస్త్రం. ఇప్పుడు ఒక గార్డెన్ వాగ్దానం చేయబడింది నెరవేరే వరకు, అంటే వాగ్దానం చేయబడింది ఎవరు? నెరవేరబడ్డం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు దేవుడే రక్షకుడుగా భూమండలం మీదకి రావాలా. క్యాచ్ చేశారా? ఆ దేవుని యొక్క కుమారుడు ఆయన పాపుల రక్షకుడుగా ఈ భూమండలం మీదకి వచ్చే వరకు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బాల శిక్షకుడాయను అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అన్న, అందుకనే అక్కడ 19 కంటిన్యూ చేయనా? 3:19 కంటిన్యూ చేయి. ఎవనికి ఆ వాగ్దానం చేయబడెనో, ఎవనికి ఆ వాగ్దానములు చేయబడ్డవో ఆ సంతానం వచ్చే వరకు, ఆ సంతానం వచ్చే వరకు, అది అతిక్రమములను బట్టి. ఇప్పుడు చూడండి, అతిక్రమములను గురించి మనకి చెప్పేదే ధర్మశాస్త్రం. ఇప్పుడు 8వ వచనం నుంచి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో ఉన్న విషయాలన్నీ నెరవేరే వరకు బాల శిక్షకుడుగా దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఇప్పుడు ఆ వాక్యం చదివినప్పుడు మనకేం తెలుస్తుంది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 12 నుంచి చదవండి, మీకు అర్థం కావడానికి. నిర్గమాకాండం, ఎక్సడస్ 20వ అధ్యాయం 12 నుంచి చదవండి. పోని నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నాయన నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తికి ఏం చెప్తుంది? నీ పాపం ఏంటో చెప్తుంది. 3 విషయాలు చెప్పాను నేను. ధర్మశాస్త్రం చేసే కార్యాలు 3 విషయాలు చెప్పాను. ఏం చేస్తుంది? మొట్టమొదట ధర్మశాస్త్రం మంచిది. ఎట్ట మంచిది? దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ధర్మానుకూలంగా వినియోగించుకుంటే అది మంచిది, మేలు చేస్తుంది. రెండవది, అది పాప నియమాన్ని గురించి నీ గురించి చెప్పుద్ది. అర్థమైందా లేదా? మూడవది, ఒక మనిషిని నీతిమంతుడిగా చెయ్యదు ధర్మశాస్త్రం. ఇది 3 విషయాలు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? సన్మానించకపోతే నువ్వు చస్తావు అంటే నీ లోపాన్ని చెప్తుంది. కంటిన్యూ చేయనా? ఇంకొంచెం వివరంగా వెళ్తే అర్థమవుద్ది. నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు. ఇప్పుడు చూడండి, వ్యభిచరించకూడదని ఎవరు చెప్తారు నీకు? ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం నిన్నేం చేయలేదు అంటే నీతిమంతుడిగా చేయలేదు అంటే చెబుతుంది, నీ పాపం ఏంటో చెప్పింది. ఇప్పుడు సేవకులందరూ ఎలాగున్నారంటే నీ పాపం ఏంటో చెప్తారు, కానీ దేవుని నీతి ద్వారా నువ్వు పరిశుద్ధుడు అవటం చెప్పరు. ఇదే దుర్బోధ. బైబిల్ని పెట్టుకుంటుంది, పేరు బైబిల్, మాకంతా తెలుసు, వాక్యాలు మాకంతా తెలుసు అని చెప్పుకుంటుంది. కానీ చెప్పు వాటినైనను, వాళ్ళు బోధించు వాటినైనను రూఢి అని వాళ్ళు బల్లగుడ్డి చెప్తారు, కానీ వాళ్ళ గ్రహింపు ఉండదంట. గ్రహింపు ఉండదు. ఏం గ్రహింపు ఉండదు? ధర్మశాస్త్రం నీతిమంతుడిగా చేయదు,
ఒక పాపిని ధర్మశాస్త్రం నీతిమంతుడిగా చేయదు. అంటే నీ దగ్గర సంఘానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ పరిశుద్ధ జీవితం రాదు. వాళ్ళ దేహంలో నుంచి పాపం పోదు. మరేం జరుగుద్ది? ధర్మశాస్త్ర పండగలు, ఆచారాలు, ఇక మొత్తం ధర్మశాస్త్రం మొత్తం పనిచేస్తుంది. ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ఎరుగుండి ధర్మానుకూలంగా వాడుకుంటే అది ఎంత మంచిదో చెప్తున్నాడు చూడండి. నేను ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తాను చూడండి. ఒక 2, 4, 5 మాటలు చెప్తాను మీకు. కీర్తనల పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం చదవండానా? కీర్తనల పుస్తకం 1వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు చూడండి, దీవారాత్రులు దానిని ధ్యానించేసేవాడు ధన్యుడు. ఏమండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దీవారాత్రులు వాక్యాన్ని చదివితే, ధర్మశాస్త్రాన్ని చదివితే నువ్వు ధన్యుడు అవుతావు అన్నాడు. నువ్వు బీటెక్ ఎంటెక్ చేసి నువ్వు గొప్ప ఉద్యోగం చేస్తే ధన్యుడు అని వాక్యం ఎక్కడ చెప్పలా. ధర్మశాస్త్రం ఎందుకో 10 కారణాలు చెప్తా, 10 రీజన్స్ చెప్తా. ఈరోజు టైం ఉంటే అందులో కొన్ని చెప్పుకుందాం. ధర్మశాస్త్రం ఒకటి, అది చాలా మంచిదంట. ఎందుకు మంచిది? దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అవుతాడంట. మనిషి ఒక ధన్యకరమైన జీవితం అంటే అర్థం ఏంటి? ధన్యుడు అని ఎవరినంటారు తెలిసిన? ఎప్పుడు చూసినా అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండేవాడే ధన్యుడు. కరువు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఒంటరిగా ఉన్నా, భార్య పిల్లలు నిన్ను వదిలిపెట్టినా, భర్త నిన్ను వదిలిపెట్టినా, పరిస్థితులు తలకిందులైపోయినా నీ మనసు చెలించదు, భయపడదు. కారణం ఏంటి? నీకు దేవుడే తల్లి, తండ్రి, భర్త, దైవం అన్ని పాత్రలు దేవుడు పోషించి నిన్ను సమాధానపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా. అందుకనే దేవుణ్ణి కలిగిన ప్రజలు భూమండలం మీద భయపడరు, దిగులు పడరు, చెంతపడరు. ఎవడున్నా లేకపోయినా, కరువైనా, ఉపద్రవాలైనా, శ్రమలైనా, మరణాలైనా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు లేని ప్రజలు గడగడ వణికిపోతూ ఉంటారు. ఏదొచ్చినా అమ్మో నాకేదో అయిపోతుంది, లేకపోతే ఏ సమస్యలు వచ్చినా ఇంకేదో. ఇక కొంతమంది అయితే వాళ్ళ నోటి బూతు మాటల వల్ల ఏదో చేద్దాం అనుకుంటారు. కొంతమంది అయితే వాళ్ళ బల శౌర్యాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బు ఐశ్వర్యాన్ని బట్టి ఏదో సేవ చేద్దాం అనుకునేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ చెల్లవండి. విశ్వాసం కాకుండా ఏ వ్యక్తి నువ్వు దేని మీద ఆధారపడి సేవ జరిగించినా అది మొత్తం ఒక రోజున కూలిపోతుంది. అర్థమైందండి? నీకు మందిరం ఉంటే సేవ, మందిరం లేకపోతే సేవ కాదంటాడా ఏంటి యేసుప్రభు ఎక్కడన్నా? చెప్పండి. ఆదిమ అపోస్తులు ఏం మాదిరి చూపించారో తెలిసిన? వాళ్ళు ఎక్కడ చూసినా ఇళ్లలోనే కోటాలు పెట్టారు. ఈ రోజున శబ్ద యంత్రం ద్వారా వింటున్న దేవుని పిల్లరా, మీకు శుభవార్త చెప్పనా? ఇళ్లల్లో ప్రార్థన కోటాలు పెట్టుకున్న వాడిని ఎవరేమనరు. నువ్వు బయట గినక మందిరాలు కట్టి పెద్ద పెద్ద స్థలాలు తీసుకొని మందిరాలు కట్టావంటే నీకు రిజిస్ట్రేషన్ ఉందా, నీకు గవర్నమెంట్ లైసెన్స్ ఉందా, పని ఉందా, గీనుందా అన్నీ చూపించి ఏది లేకపోయినా ఈ రోజు గతి రేపైనా నీ మందిరాలని, స్థలాలని కూల్చేస్తారు. అర్థమైందండి? అందుకనే ఆదిమ అపోస్తులకు ముందుగానే దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు ఎక్కడా సొంత స్థలాలు, ఇళ్ళు లేకుండా వాళ్ళు విశ్వాసుల ఇళ్లలో సేవ చేశారు. అర్థమైందండి? ఈరోజు నేను ఒక పాస్టర్ గారికి చెప్పా, పాస్టర్ గారు మీకు ఎక్కడ దొరకపోతే నా మందిరానికి రండి. నాకు ఉదయం 10 సేవ మందిరం అయిపోద్ది. ఆ తర్వాత నా మందిరం ఖాళీయే, నా ఇల్లు ఖాళీయే. మీరు వచ్చి సేవ చేసుకోండి, మీ సంఘ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పుకొని సేవ చేసుకోండి అని చెప్పా. అయ్యగారు దండం పెట్టేసి మీలాంటి మనసున్న మంచి మనిషి ఎవడో దొరకరండి భూమండలం మీద అన్నాడు. ఎందుకని? వాళ్ళ చర్చిని ఎవరికన్నా ఇస్తారండి? ఎవరు గమనించారు ఎప్పుడన్నా? దేవుని సన్నిధి ఎందుకు? ఒక పాపాన్ని చంపేది. ధర్మశాస్త్రం ఎందుకు? నీలో ఉన్న పాపాన్ని చంపేది. ఇప్పుడు నీకేం తెలియదంటే నీకు ధర్మశాస్త్రం సంఘానికి, ప్రజలకి ఏం చేస్తుందో నువ్వు చెప్పే వాటిని
వినే వాటిని నువ్వు బోధించేవాడిని నీకు రూఢి అని నీకే నమ్మకం లేదు, చెప్పే బోధకుడికి నమ్మకం లేదు, గ్రహింపు లేదు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై కోరుకుంటారంట, వాళ్ళ కాళ్ళే కోరుకుంటారంట. ఏమని, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను చెప్పేది వాక్యం సూపర్ కరెక్ట్ అంటారట. గుర్తుపట్టారా? ఇప్పుడు ధర్మశాస్త్రం అంట దీవారాత్రులు ధ్యానించేవాడు అతడు ధన్యుడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడండి. మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా తయారవుతాడంటండి. ధర్మశాస్త్రం మేలు కదండి. నిన్ను త్రోవ తప్పనీయకుండా నువ్వు వ్యభిచారం చేస్తుంటే, నువ్వు తల్లిదండ్రులు ద్వేషిస్తుంటే, నువ్వు పాపం చేస్తుంటే, నువ్వు చెడుతనం చేస్తుంటే నిన్ను హెచ్చరించేది ధర్మశాస్త్రమే. అది ఒక మంచిగా వాడుకుంటే పర్వాలా. కానీ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఎట్ట మోసం చేసుకుంటున్నారంటే, ఇప్పుడు చూడండి, ఏంటిది అది, విభూతి బుధవారం అంట. బసమ బుధవారం. సంఘాల్లో బసమ బుధవారాలు చేసే సేవకులారా, సంఘాలారా, కాపరులారా, సంఘ విశ్వాసులారా వినండి, ముఖ్యంగా ఆర్సెమ్మోళ్ళేనండి. బసం బుధవారం అంట 40 రోజులు మాలలేసుకునే బ్యాచీలు బయలుదేరిని. అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం. యేసు ప్రభు వచ్చిన తర్వాత నీకు ధర్మశాస్త్రంతో పని లేదు. ఏమయ్యా, ఇప్పుడు ప్రార్థనలో కూడా ఫోన్ మాట్లాడిపోతే ఏమైంది, పనికి మాలిన మంద. అంత ఇంటర్నేషనల్ లెవెలా? కట్ చేయి, సైలెంట్లో పెట్టు ప్రార్థనలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకో, నడిపింపు దెబ్బతి మాకండి. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బసమ బుధవారం అని బయలుదేరారు. అంటే ఈ టాపిక్ చెప్పాలన్న ఉద్దేశం కాదులే, ఊరికే 2 మాటలు. ఈ కట్టడ ఎక్కడది? ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చింది. ఎప్పటిదాకా? నిబంధన, అబ్రహాముకు చెప్పిన వాగ్దానం చేయబడిన నిబంధన నెరవేరే వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు భూమండలం మీదకి వచ్చాడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టేశాడు, విమోచించాడు. ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. బళ్ళు లేవు, నైవేద్యాలు లేవు, మందిరం లేదు. గుర్తుపట్టారా? ఇప్పుడు మీరే దేవుని మందిరం, మీరే దేవుని ఆలయం. 1-2 కూడి ఉన్న చోట నేను ఉంటాను. ఇక నీకు ప్రత్యేకమైన మందిరం ఏమి లేదు. ఇక ఏం చెప్పాలి జీవనయ్య గారు? ఈ మందకి మరి ఎక్కడ నేర్చుకొని వచ్చారు? నీకు యాడ్ నేర్చుకొని వచ్చారు చెప్పండి? ఏ ఊరిలో నేర్చుకొని వచ్చారు వాక్యాన్ని? బసమ బుధవారం అంట. వాగ్దానం నెరవేరిన తర్వాత మళ్ళీ బసం బుధవారం జోలు నీకెందుకు ఏండి? పండగల జోలు నీకెందుకు? ఇప్పుడు ఓసన్న వాళ్ళు ఉన్నారండి. మొన్న జాన్ వెస్లీ గారు మాట్లాడితే ఏమంటున్నాడు తెలిసిన? ఏమంటున్నాడంటే, అది గుడారాల పండగ, అది బైబిల్లోదండి, ధర్మశాస్త్రం. అయినా ఆ పేరు చెప్తే జనాలు వస్తారు, పండగ అంటే జనాలు వస్తారు. ఆ ఉద్దేశంతోనే పెట్టాము ఇదంతా కోటాలు. నీ ఉద్దేశం దేవునికి కావాలి. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో పెడతావు? ఇప్పుడు పెట్టే దానిలో ఏం కలిపావు? ధర్మశాస్త్రాన్ని కలిపావా లేదా? ఉద్దేశం మంచిదే, కానీ ధర్మశాస్త్రాన్ని తగిలిచ్చావుగా. ఇప్పుడు చూడండి, ఏ స్థలం అమ్మా దాన్ని? దయా. ఇప్పుడు చూడండి, దయాక్షేత్రం అని పెట్టారు. దయాక్షేత్రం అని పెట్టి ఒక మంచి పెద్ద జెండా ఒకటి ఓసన్న అని రాసి జెండా నిలబెట్టి జెండా కోసం ప్రార్థనలు చేశారు. ఏమండి, జెండా నిలబెట్టి జెండా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరున్నారు చెప్పండి? సౌలు జెండా నిలబెట్టి నేను జయించాను, జయ సూచకముగా ఈ జెండాన్ని నిలబెట్టానని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దీనిలో ఏముందో తెలిసిన? ధర్మశాస్త్రం ఉంది.
నేనేమంటానంటే అపోస్తులు ఎక్కడన్నా ఇలాంటి పద్ధతులు సంఘాలకు నేర్పారండి? జెండాలు ఎగరేసి జెండాను దీవించని ప్రార్థనలు చేస్తున్నారు, జయ జెండా ఎగరేసామంటున్నారు. సౌలు అంటాడు, ఒరే జై జెండాలు ఎగరేయటం కదరా, ముందల మాట వినటం మంచిది, శ్రేష్టమైనది. దేవుడు నీకేం చెప్పాడు అది చేశావా అని అడిగాడు. దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు జెండాలు నిలబెట్టి నేను జయించానని చెప్పటం ఏంది? ఇదే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండగోరి వాళ్ళు ఏమంటారంటే, మాకు వాక్యం బాగా తెలుసు, చై క్రిస్టమస్, చై గుడ్ ఫ్రైడే, చై ఈస్టర్లో, చై బసం బుధవారం. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్న అపోస్తులు ఎక్కడైనా సంఘాలకు ఇలాంటి పండగల ఆచారాలు నేర్పారా? ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడుగా ఉన్నావా, లేకపోతే సువార్త ద్వారా అపోస్తులకు యేసుక్రీస్తు నేర్పినటువంటి సువార్త బోధిస్తున్నావా? సువార్త ద్వారా నీతిమంతులు అవుతారా, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవుతారా? ఏండి, సువార్త సంఘాలకు ఎక్కడైనా ఇలాంటి పద్ధతులు నేర్పినాయా? నేర్పల. మరి నీకెవడు నేర్పాడు? ఈ రోజున సంఘాల్లో నేర్చుకున్న పద్ధతులను ఎక్కడ ఎవరు నేర్పారు? అపోస్తులు నేర్పారా, మీ పాస్టర్లు నేర్పారా? చెత్త పద్ధతులు నేర్చుకొని పిచ్చి పిచ్చి డైలాగులు కొడతారు, రోషం చూపించమాకండి. మీ భక్తిని ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి చేస్తున్నావా, లేకపోతే సువార్త యేసుక్రీస్తు అపోస్తులకి ఇచ్చిన సువార్త ద్వారా నువ్వు సువార్తను నమ్మి దేవుని యొక్క చిత్తం చేస్తున్నావా? నీకెట తెలుసుది నువ్వు ఎందులో ఉన్నావు? అందుకని ధర్మశాస్త్రం ధర్మానుకూలంగా నువ్వు గనక ఉపయోగించుకుంటే అది నీకు మేలు. ఇప్పుడు ఏది మేలు? దీవారాత్రులు చదువు, నీ తప్పు ఎక్కడ చేస్తున్నావో, నువ్వు ఏది అనుసరించి నడుతున్నావో పక్కగా నీ చరిత్ర అంతా చెప్పింది. అంటే ఒక మనిషి చరిత్ర అంతా చెప్పగలిగింది ధర్మశాస్త్రం. ఒక మనిషిలో ఉన్న సమస్త పాపాన్ని చూపించగలిగింది ధర్మశాస్త్రం. ఈరోజు ఏం తెలుసుకుంటున్నావు? నీకు పండగలు ఎవడు నేర్పాడు నానా, స్టార్లు కట్టుకోవడం ఎవడు నేర్పాడు నానా, లైటింగ్లు ఎవడు నేర్పాడయ్యా, నీకు అందం సౌందర్యం సోకులు ఎచ్చులు ఎవడు నేర్పాడు నానా? నీకు అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని చెప్పట్లేదా? పట్టు చీర లేదే నువ్వు గుడికి వెళ్ళలేవు. నువ్వు చేసేది భక్తి, నీకు ఒక పాస్టరో నీకు ఒక పాస్టర్ అమ్మలో. వాక్యం టు వాక్యం ఏం చెప్తున్నాడో, దేవుడు ఎవరి కింద ఉండి పనిచేస్తున్నారో చూసుకోండి ఒకసారి. నీకు బుద్ధి జ్ఞానం భయభక్తులు ఉంటే బైబిల్ సరిగ్గా చదవండి. ఏది ధర్మశాస్త్రమో ఏది సువార్తో ఇంతవరకు వాక్యం చెప్పే పాస్టర్లకు తెలీదు, అనుసరించి నడిపించే పాస్టర్లకు తెలీదు, సంఘాలకు తెలీదు. గుడ్డోడు పోయి ఏ గుంటలో పడతారో కూడా ఎవడికి అర్థం కాదు. ఎవరి దగ్గర సంతోషపడుతున్నావు నువ్వు వెళ్ళి? ఈరోజు ఒక తండ్రిగా నాకెవరూ శత్రువులు కాదండి. వాక్యంలో ఉన్న సత్యం చెప్పడం వల్లే నేను అందరికీ శత్రువుని అవుతున్నా. నాకేం అవసరం అండి? ఇదిగో ఎక్కడున్నది చెప్తున్నాను, చూసుకోండి బైబిల్ ఏం చెప్తుందో. ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని చూస్తే అది నీకు మేలు. నేను చివరిగా ఒక్క మాట అని చెప్పి ముగించేస్తాను, నా టైం అయిపోయింది. చదవండి నాన్న, కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువునానా. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. అబ్బా, అది చక్కటి యథార్థమైనది అని రాశాడు. అది ప్రాణములను తెప్పరిల్లజేయును. అబ్బాబ్బా, మనిషిలో ఉన్న ప్రాణాన్ని తెప్పరెల్ల చేసిద్దండి. అంటే ఎవరన్నా ఒక డాక్టర్ వచ్చి నీ ప్రాణాన్ని కాపాడగలనని సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడా? ఏమండి, ఈ ధర్మశాస్త్రం చదివితేనంట, ఈ ధర్మశాస్త్రం ఒక మనిషికి ప్రాణాన్ని కాపాడిద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దమ్ముండాలండి. ధర్మశాస్త్రం అంటే ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడు. నువ్వు చెప్పే ధర్మశాస్త్రం అయినా అది కరెక్ట్, రుజువైంది, నమ్మకమైంది అని రూఢిగా చెప్పలేవంట. ఆ విషయం నీకు గ్రహింపు లేదు అని పౌలు చెప్తున్నాడు. పౌలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అసలు ధర్మశాస్త్రం ద్వారా ఎవడు నీతిమంతుడు కాలేడు, నీతిమంతుడికి ధర్మశాస్త్రం అక్కర్లేదు అన్నాడు. అంతే.
నన్ను అడిగితే దుర్బోధకులందరికీ సిలువేసి మేకులేసి కొట్టినట్టు ఉందో నాకు, నన్ను అడిగితే. నాకు టైం అయిపోతుంది. చదువు బిడ్డ. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. మంచిది. ఒకటి యథార్థమైంది, అది ప్రాణమును ప్రాణాన్ని తెప్పరలు చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగింది. అది బుద్ధిహీనులకు జ్ఞానము బుద్ధి లేనోడికి జ్ఞానం చెప్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. చూసే దానికి ఉన్న గుణాలు చూడండి. ఏంటంట? అది కన్నులకు వెలిగించును. నీ కన్నులను వెలిగిస్తుందంట. నీ కంటిలో ఉన్న చెత్త చీకటి మొత్తం తీసి పారేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్. ఏంటి, అందుకనే అసలు ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించిన అది ఎంతవరకు పనిచేస్తుందో ముందర ఎవరికి తెలియాలి? దైవజనుడు తెలియాలి. ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు ఆచారాలు అన్నీ చేసుకుంటా మేము పాస్టర్లు అని చెప్తున్నారు. ఏంటి, సువార్త నీకు క్రిస్టమస్ చేయమని చెప్పిందా? అన్యజనులు వచ్చి క్రైస్తవుని ఎగతాళి చేసి బుద్ధి లేదురా మీకు, మీ దేవుడు చెప్పాడని అడిగినా కూడా సిగ్గు శరవ లేకుండా మా దేవుడు పలానా రోజు పుట్టాడని డేట్లు ఫిక్స్ చేసుకొని చూపిస్తున్నారండి. నువ్వు డేట్లు చూపిస్తే ఏసైకి ఏంటి, ఇప్పుడు చూపించకపోతే ఏసైకి ఏంటి? ఆయన డేట్ ఆయన చెప్పుకోవడం ఆయన తెలీదా? యేసుప్రభుకి తెలియదండి. పోనీ యేసుప్రభుని కన్నా మరియమ్మకు తెలియదు నాన్న? యేసుప్రభు ఏ గడిలో ఏ రోజు పుట్టాడో మరియమ్మ తల్లి చెప్పలేదా? పోనీ ఏసేపు వాళ్ళ నాన్నగారు చెప్పలేరా? పోనీ వాళ్ళ చుట్టాల బంధువులు చెప్పలేరా యేసుప్రభు ఏ డేట్లో పుట్టాడా? వీళ్ళు రీసెర్చ్ చేసి పాస్టర్లు అందరూ తెగ కనుక్కొని ఇదిగో మా దేవుడు ఫలానా రోజున పుట్టాడు ఎగురుతున్నారు వీళ్ళు. పనికి మాలిన మంద. అంటే బుద్ధి సిగ్గు శరం ఉండద్దండి. నీకు దేవుడే మరుగు చేశాడు, నీకెందుకు దొరద లేనిపోయినవి అన్నీ కల్పించుకొని చెప్పడం? దేవుడు తెలియజేయాలనుకుంటే వాళ్ళ అమ్మ ద్వారా చెప్తాడు, వాళ్ళ నాన్న ద్వారా చెప్తాడు, వాళ్ళ చుట్టాలు బంధువులు చెప్తారు. చెప్పలేరండి? చుట్టాలు బంధువులు చెప్పరా? యేసుప్రభు ఏ గడిలో పుట్టాడంటే వాళ్ళు చెప్పరండి? ఎప్సివ తల్లి చెప్పరా? చెప్తారు, ఎవరైనా చెప్తారు. దేవుడే మరుగు చేశాడు, నీకెందుకు ఆత్రం? పౌలు అపోస్తలకి ఎక్కడ చెప్పలేదు కదా, నీకెందుకు హడావుడి? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈరోజు రాత్రి ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్తున్నాడు. అది చాలా మంచిది, యథార్థమైంది. చూడండి దానికి ఎన్ని పేర్లు ఉన్నావు. ఇంకా ధర్మశాస్త్రం ఎలాంటిది? పరిశుద్ధమైందని రాశాడు, పవిత్రమైందని రాశాడు, అది నిర్దోషమైందని రాశాడు. చూడండి ఎన్ని గుణాలు చెప్తున్నాడు. ఈరోజు రాత్రి ఒక తండ్రిగా ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక మనిషిలో ఉన్న పాపాన్ని చెప్పేది ధర్మశాస్త్రం. పాప నియమం నుండి వాగ్దానం చేయబడిన దాకా, వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దాకా ధర్మశాస్త్రం ఒక మనిషిలో ఉన్న పాపాన్ని, ధర్మశాస్త్రం ఒక బాలశిక్షకుడు వలె మనకు పనిచేస్తుందని అపోస్తులుడైన పౌలు చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు రాత్రి మనం ధర్మశాస్త్ర సంబంధమైన సేవకులుగా ఉన్నామా, లేకపోతే ఒక అపోస్తుల ద్వారా ప్రకటించబడిన స్వార్థను ప్రకటిస్తున్నామా? ఈరోజు రాత్రి మనందరూ గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ దయ, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈరోజు నీ శక్తి కలిగిన వాక్కును, ఆత్మను పంపి నా తండ్రి మేము ముసుగు వేయబడిన ధర్మశాస్త్రము కింద మోసగించబడే బోధల చేత మేము బోధించబడుతున్నామా, లేకపోతే అపోస్తుల ద్వారా సువార్త ప్రకటించబడిన ఆ సువార్త ద్వారా మేము విశ్వాసం కలిగి నమ్మి రక్షించబడ్డామా? మేము ఎలాంటి బోధ కింద ఉండి బ్రతుకుతున్నామో ఈరోజు రాత్రి ఎంతో తేటగా పరిశుద్ధుల లేఖనాలోంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు నాకు అనుగ్రహించిన ప్రతి బిడ్డల్ని, కుటుంబాన్ని ధర్మశాస్త్ర సంబంధమైన బోధ చేతులుండి, దుర్బోధకుల చేతులుండి మమ్మల్ని అందరినీ విడిపించి నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి
స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.